Hi everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube channel. Today also I'm going to one important MCQ questions, multiple choice questions regarding the industrial sector. సో ఇంతకుముందు అగ్రికల్చర్ ఇండియన్ ప్లానింగ్ దీని గురించి కొన్ని ఎంసీక్యూ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి ఏ క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ విధంగా మనం ఆన్సర్స్ని చూస్ చేయాలి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది SI, Constable, PGT, TGT, Gurukula, Post Purpose. Indian economy is very very important deciding subject to the your job, your dream job. So that's why carefully listen this video. Okay, who are not subscribed my channel, please subscribe my channel and share and like my channel to your friends and your relatives. Okay, listen here now. ఇండియన్ ఇండస్ట్రియల్ సెక్టార్. సో ఈ చాప్టర్ పైన ఏ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎంసీక్యూ క్వశ్చన్స్. విచ్ సెక్టార్ ఈజ్ నోన్ యాజ్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇంతకుముందు కూడా చెప్పాను, విచ్ సెక్టార్ ఈజ్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఇంకొకటి ఏంటంటే అగ్రికల్చర్ సెక్టార్ని కూడా అనవచ్చు. సో ఇక్కడ రెండు చాయిస్ ఉన్నాయి, అగ్రికల్చర్ సెక్టార్ కూడా అనవచ్చు, ఇండస్ట్రియల్ సెక్టార్ రెండు వచ్చాయి కాబట్టి మనము దీన్ని కూడా ఆన్సర్గా రాయవచ్చు. ఓకే, ఇండస్ట్రియల్ సెక్టార్ రైట్. సర్వీస్ సెక్టార్ కాదు, బ్యాంకింగ్ సెక్టార్ కాదు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూ, విచ్ ఇండస్ట్రీ ఈస్ కాల్డ్ ఏ ఇండస్ట్రీ కీ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. సో ఏది అతి ముఖ్యమైనటువంటిది కీ ఇండస్ట్రీ అంటే, ప్రధానమైనటువంటి ఇండస్ట్రీ అంటే షుగర్ ఇండస్ట్రీ కాదు, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, దిస్ ఈస్ ది బి ఈజ్ ది రైట్ ఆన్సర్. పేపర్ ఇండస్ట్రీ కాదు, అండ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ కాదు. సో బి ఈజ్ ది రైట్ ఆన్సర్, కీ ఇండస్ట్రీ మన దేశంలో. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ ఎంసీక్యూ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ ఫేమస్ ఫర్ కాటన్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో వస్తూ ఉంటుంది. ఇండియన్ ఎకానమీలో కాటన్ అత్యధికంగా తయారవుతున్నటువంటి పట్టణాల్లో మన భారతదేశం ఏముంది, స్టేట్ ఏముంది అని చూస్తే మనకు ముఖ్యంగా అహ్మదాబాద్, ఇది ఎక్కడ ఉంది, గుజరాత్. అహ్మదాబాద్ గుజరాత్లో ఉంటుంది. హైదరాబాదు ఇది కాదు, రాంగ్. సో కాబట్టి ఏ ఈజ్ ది రైట్ ఆన్సర్. జైపూర్ రాజస్థాన్ ఇది కాదు, అండ్ కొచ్చి కేరళ కాదు. సో కాబట్టి ఇది మనం బాగా చూసుకోవాలి. సో కాటన్కి ఎక్కువ పండిస్తున్నటువంటి స్టేట్ అంటే గుజరాత్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, విచ్ ఇండస్ట్రీ ఈజ్ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్ రా మెటీరియల్స్. అగ్రికల్చర్తో బేస్ రా మెటీరియల్స్ అంటే, సో ఏ పరిశ్రమ అగ్రికల్చర్ పైన, అగ్రికల్చర్ యొక్క ముడి పదార్థాలపైన ఆధారపడి ఉంది అంటే, ఇక్కడ సిమెంట్ రాంగ్, టెక్స్టైల్స్ కాటన్ ప్రొడక్షన్ చేస్తారు కాబట్టి అగ్రికల్చర్లో ముఖ్యంగా కాటన్ ప్రొడక్షన్ చేస్తారు కాబట్టి సో దిస్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే, స్టీల్ కాదు, అగ్రికల్చర్ ప్రొడక్షన్ చేస్తుందా కాదు, కాటన్ ఒకటి కాబట్టి బి ఈజ్ ది రైట్ ఆన్సర్. దిస్ ఈజ్ ది రాంగ్, దిస్ ఈజ్ ది రాంగ్, బి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈస్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్? ద సెకండ్ 5-year ప్లాన్ ఫోకస్డ్ ఆన్. సెకండ్ 5-year ప్లాన్ దేనిపై ఎక్కువ ఫోకస్ చేసింది? ఫస్ట్ మీకు తెలుసు అగ్రికల్చర్, సెకండ్ డైరెక్ట్ క్వశ్చన్ ఇది. అగ్రికల్చర్ ఏమో ఫస్ట్ కాబట్టి రాంగ్, అండ్ ఇండస్ట్రియలైజేషన్ రైట్, బి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఎడ్యుకేషన్ కాదు, బ్యాంకింగ్ కాదు ఇక్కడ. ఓకే, ఇండస్ట్రీస్కి సెకండ్ 5-year ప్లాన్లో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. విచ్ ఆర్గనైజేషన్ సపోర్ట్ స్మాల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. స్మాల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా, స్మాల్ ఇండస్ట్రీస్కి, చిన్న తరహా పరిశ్రమలకు ఎవరు ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు? ఆర్బిఐ, దిస్ ఈజ్ రాంగ్. సిడ్బి అంటారు. సిడ్బి అంటే ముఖ్యంగా చూడండి, స్మాల్ ఇండస్ట్రియల్
బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్మాల్ ఇండస్ట్రియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మనం చెప్పవచ్చు. ఎల్ఐసి, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అండ్ ఎస్బిఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు, కాబట్టి బి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఆన్సర్, దట్ ఈస్ ది which industry is called the seasonal industry. Which industry is called the seasonal industry. సీజనల్ ఇండస్ట్రీస్కి బెటర్ ఎగ్జాంపుల్ ఏంటిది అనేది మనకు కావాలి ఇక్కడ. విచ్ ఇండస్ట్రీ ఇస్ ది బెటర్ ఎగ్జాంపుల్ ఫర్ సీజనల్ ఇండస్ట్రీ. సో ఒక సీజన్లో మాత్రమే అది రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ ఇండస్ట్రీ కాదు, ఇది 24 hours ఉంటుంది. స్టీల్ ఇండస్ట్రీ కాదు, ఐటీ ఇండస్ట్రీ కాదు, షుగర్ ఇండస్ట్రీ. రైట్ ఆన్సర్ ఈజ్ ది ఏ అని మనం చెప్పవచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వన్, విచ్ ఇండస్ట్రీ ఈజ్ నోన్ యాజ్ ది సన్ రైజ్ ఇండస్ట్రీ. అంటే విచ్ ఇండస్ట్రీ ఈజ్ నోన్ యాజ్ సన్ రైజ్ ఇండస్ట్రీ. సో దీంట్లో చూడండి, సన్ రైజ్ ఇండస్ట్రీ అంటే టెక్స్టైల్స్ ఇండస్ట్రీ కాదు, జూట్ ఇండస్ట్రీ కాదు, ఐటీ ఇండస్ట్రీ సి ఇస్ ది రైట్ ఆన్సర్. షుగర్ ఇండస్ట్రీ కాదు. అండ్ నెక్స్ట్, బిహెచ్ఈఎల్ ఈజ్ రిలేటెడ్ టు ది విచ్ సెక్టర్. సో బిహెచ్ఈఎల్ అంటే ఏంటిది? ఆటోమొబైల్స్ సంబంధించిందా? కాదు. హెవీ ఎలక్ట్రికల్స్. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్. దీన్ని బిహెచ్ఈఎల్ అంటారు. దీన్ని. సో కాబట్టి బి ఇస్ ది రైట్ ఆన్సర్. ఎలక్ట్రానిక్స్ సంబంధించింది, టెక్స్టైల్స్ కాదు, షుగర్ కాదు. అండ్ నెక్స్ట్ వన్, ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ టిస్కో ఈజ్ లొకేటెడ్. టిస్కో, సో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఢిల్లీ. రాంగ్ ఆన్సర్. దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. జంషెడ్పూర్లో ఉంది. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టీల్ అండ్ కంపెనీకి సంబంధించినటువంటిది టిస్కో జంషెడ్పూర్లో ఉంది, చెన్నై. రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎంసీక్యూ క్వశ్చన్, విచ్ స్టేట్ ఈజ్ ఫేమస్ ఫర్ జూట్ ఇండస్ట్రీ. జూట్ను అత్యధికంగా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఇండస్ట్రీ ఏంటిది? ఎక్కడ ఉంది? ఏ స్టేట్లో ఉంది జూట్ను ప్రొడ్యూస్ చేసేది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. చూడండి ఇక్కడ, గుజరాత్ ఏమో కాటన్కి ఎక్కువగా చేస్తుంది కాబట్టి ఇది రాంగ్. మహారాష్ట్ర, ఇది రాంగ్. జూట్ వెస్ట్ బెంగాల్లోనే జూట్ ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి సి ఈజ్ ది రైట్. కేరళలో కాదు, సి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్. పారిశ్రామిక తీర్మానంని ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఫస్ట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1948. రైట్, దిస్ ఈజ్ ది కాదు. 56, 91 కాదు. 56లో కూడా చేశారు కానీ ఫస్ట్ అంటున్నారు ఇక్కడ. రిజల్యూషన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఎప్పుడు అంటే 1948. ఏ రైట్ ఆన్సర్. ఇది కాదు, ఇది కాదు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, లిబరలైజేషన్ పాలసీ ఇన్ ఇండియా స్టార్టెడ్ ఇన్. లిబరలైజేషన్ పాలసీ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇండియాలో అంటే డైరెక్ట్ క్వశ్చన్ అంతే. 1995. రాంగ్. 1995 బి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఇది కాదు, ఇది కాదు. సో 1991. ఓకే, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎల్పిజి అంటారు దీన్ని. ఎల్పిజి మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్, విచ్ ఇండస్ట్రీ ప్రొడక్ట్స్ మిషన్స్ అండ్ ఎక్విప్మెంట్స్. విచ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసెస్ మిషన్స్ అండ్ ఎక్విప్మెంట్. మిషనరీస్కి మిషనరీస్ని, మిషన్స్ని, ఎక్విప్మెంట్స్ని ఏ ఇండస్ట్రీ ప్రొడ్యూస్ చేస్తుంది? కన్జ్యూమర్స్ గూడ్స్ ఇండస్ట్రీ కాదు. హెవీ ఇండస్ట్రీ రైట్. షుగర్ ఇండస్ట్రీ కాదు. టెక్స్టైల్స్ ఇండస్ట్రీ అసలే కాదు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఎంఎస్ఎంఈ స్టాండ్స్ ఫర్. ఎంఎస్ఎంఈ అంటే ఏంటిది? మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సింపుల్ మీనింగ్. బి ఈజ్ ది రైట్ ఆన్సర్.
మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. మీడియం స్కేల్ మార్కెట్ ఎంటర్ప్రైజ్ ఇది కాదు. సో మోడర్న్ స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజ్, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. మైక్రో సర్వీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది రాంగ్. దిస్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, విచ్ ఇండస్ట్రీ ప్రొవైడ్ ది లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్టర్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ తర్వాత మన భారతదేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్న రంగం ఏంటిది? సో టెక్స్టైల్స్ ఇండస్ట్రీ అని మనం చెప్పవచ్చు. దిస్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఐటీ ఇండస్ట్రీ కాదు, స్టీల్ ఇండస్ట్రీ కాదు, సిమెంట్ ఇండస్ట్రీ కాదు. ఓకే. నెక్స్ట్, విచ్ ఇండస్ట్రీ యూజెస్ limestone as raw material? So which industry use limestone as raw materials? సో లైమ్స్టోన్ రా మెటీరియల్ అంటే షుగర్ కాదు, ఇది మనకు షుగర్ కేన్ ద్వారా. సిమెంట్ అనేది స్టోన్ ద్వారా తయారవుతుంది. టెక్స్టైల్స్ ఇది కాదు, కాటన్ ద్వారా. జూట్ ఇది కాదు, కాబట్టి సిమెంట్ ఇండస్ట్రీ అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, విచ్ సెక్టర్ కాంట్రిబ్యూట్స్ ది గ్రేట్లీ టు ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా? సో మన భారతదేశం నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్స్ అవుతున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఏదంటే ఐటీ సెక్టార్. రైట్ ఆన్సర్ ఇది ఐటీ. షుగర్ కాదు, సిమెంట్ సెక్టర్ కాదు, జూట్ సెక్టార్ కాదు. ఓకే. ఐటీ సెక్టార్ నుంచి మనకు ఎక్కువగా ఎగుమతులు జరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ 19th MCQ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్ ఓన్డ్ బై గవర్నమెంట్? గవర్నమెంట్ ఏ రకమైనటువంటి ఇండస్ట్రీస్ని నిర్వహిస్తుంది? సో మనకు చూడండి, గవర్నమెంట్ అంటేనే పబ్లిక్ సెక్టర్, కాబట్టి పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్. సి ఈజ్ ది రైట్ వన్. జాయింట్ సెక్టర్ కాదు, అండ్ ప్రైవేట్ సెక్టర్ కాదు, కోఆపరేటివ్ సెక్టర్ కాదు. అండ్ విచ్ ఈజ్ ది ఓల్డెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా? భారతదేశంలో అతి పురాతనమైనటువంటి పరిశ్రమ ఏంటిది? ఇది కూడా చాలా సింపుల్ వన్, టెక్స్టైల్స్ ఇండస్ట్రీ అని చెప్పవచ్చు. బి ఈజ్ ది రైట్ వన్. సిమెంట్ ఇండస్ట్రీ కాదు, ఐటీ ఇండస్ట్రీ కాదు, ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ కాదు, టెక్స్టైల్స్ ఇండస్ట్రీ. అతి పురాతనమైనటువంటి పరిశ్రమ భారతదేశంలో టెక్స్టైల్స్ ఇండస్ట్రీ. అండ్ నెక్స్ట్, సో ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో చాలా వస్తాయి, కాబట్టి సింపుల్గా మనం ఆన్సర్ చేయవచ్చు రిలేటెడ్ టు ది ఇండియన్ ఎకానమీ. ఓకే. అందరికీ మంచిగా అర్థమైంది అనుకున్నాను. థ్యాంక్ యూ.